హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది అందరికీ. నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. ఆల్మోస్ట్ నేను లేచే లోపలే అన్నీ పూజకి కావాల్సినవి అవన్నీ రెడీ చేసేసారనమాట ఇంట్లో. నాకైతే లేచిన వెంటనే ఇదే డ్యూటీ ఉంటుంది, మా బుడ్డోడిని పట్టుకోవడానికి. అస్సలు మాటినడు. ఇంకా మా ఇంట్లో అయితే నేను లేచే లోపల ముగ్గుల దగ్గర నుంచి అంటే ఇవి కూడా కడతారు కదా, మామిడాకులతో తోరణాలతో సహా కట్టేశారనమాట ఇల్లంతా. నేనే లేటు, చాలాసార్లు లేపారంట, నేనైతే లేవలేదు. నాకైతే లేపారు అన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట. సో తోరణాలు కట్టేసి అందరు స్నానాలు, ఉగాది పచ్చడితో సహా అన్నీ కంప్లీట్ చేసేసారు. నేను అదే మా ఇంట్లో అరిచాను, ఉగాది పచ్చడి చేసేటప్పుడు లేపమన్నాను కదా, ఎలా చేస్తారో నేను వీడియో తీసుకుంటాను, యూట్యూబ్లో పెట్టుకుంటా అంటే మా నాన్నమ్మ అరుస్తున్నారు, ఎందుకు 100 సార్లు లేపితే నువ్వు లేవలేదు అని. సో నేను ఇంకా మన మిస్టేకే కదా అని సైలెంట్ అయిపోయా. ఆల్మోస్ట్ దేవుడింట్లో కూడా వాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారనమాట. రెడీ చేసి ఇంకా ఉగాది పచ్చడి కూడా రెడీ చేశారు. నాకైతే చాలా ఇష్టమైన అదే ఉగాది పచ్చడి అనమాట. ఎప్పుడు నాకు బోర్ అని అనిపించదు. ఇంకా ఏంటంటే నెక్స్ట్ పాయసం చేశారు. ఇంకేం స్పెషల్స్ అయితే లేవు, ఓన్లీ ఉగాది పచ్చడి పాయసంతో ఈసారి కానిచ్చేసాము. ఇంకా ఏంటంటే టెంకాయ కొట్టడానికి మా నాన్న రావాలి కాబట్టి మా నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నాన్న కూడా నాలాగే ఎప్పుడు ఆల్మోస్ట్ లేట్గానే వస్తారు. అంతా చేస్తే లాస్ట్లో వచ్చి పూజ చేసి టెంకాయ కొడతారనమాట. సో నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వాలి, శారీ కట్టాలి అని ప్లాన్ వేసాను, చూడాలన్నమాట. నాన్న అయితే వచ్చారు, పూజ స్టార్ట్ చేసుకున్నారు. మా బుడ్డోడైతే రెడీగా కూర్చున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి ఆ తట్టలు అన్నీ లాక్కుంటూ కూర్చున్నాడు. టెంకాయ కొడతాడంట, టెంకాయ తీసుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడైనా సరే పూజ మా ఇంట్లో ఈ ఫెస్టివల్ అనే కాదు, ఎప్పుడైనా నేనైతే పూజ అంతా అయ్యే లోపల కూడా స్నానం చేయను. నేను చాలా లేజీ కాబట్టి లేట్గా లేస్తాను. సో ఇంకా అలా దూరం నుంచే చూశాను అనమాట. పూజ చేసుకొని నేను పూజ కోసం కూడా కాదు, ఉగాది పచ్చడి కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎప్పుడైనా అంతే, ఫస్ట్ ప్రసాదం కోసమే వెయిట్ చేస్తాను నేను. బట్ ఉగాది పచ్చడి అంటే ఇంకా కొంచెం స్పెషల్ అనమాట. ఉగాది పచ్చడి ఎలా చేశారో రేపు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇంకా ఏంటంటే ఉగాది స్పెషల్ అని చాలామంది స్పెషల్ అకేషన్లా చూసుకుంటారు కదా, బట్ నాకేంటో ఏ ఫెస్టివల్ అయినా ఈ లేజినెస్ పోవట్ల. మా బుడ్డోడు గంటలు కొట్టేస్తున్నాడు దేవుడికి పెడతా ఉంటే. సో మా ఇంట్లో అయితే ఇంకా పూజ పూర్తయిపోయిందనమాట. ఎప్పుడు ప్రసాదం బయటకు తీసుకుంటారా అని నేనైతే రెడీగా కూర్చునేసి ఉన్నాను బయట. నెక్స్ట్ ఇంకా నాన్న లోపల పెట్టారు, అమ్మ బయట తులసమ్మకి పెట్టుకోవాలి కదా. సో సూర్యుడికి తులసమ్మకి మాత్రం అమ్మ పూజ చేసుకున్నారు. ఆ పూజ కూడా నేను వీడియో తీసుకోవడం తప్పితే చేసేది ఏముండదు. ప్రసాదం అయితే వచ్చేస్తుంది. ఇంకా టంటడా ఇదిగా ఉగాది పచ్చడి. ఇంతసేపు నా నిరీక్షణ అనమాట దీనికోసం. సో ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంకా మళ్ళీ రెడీ అయ్యాక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఒక కప్పు లాగిచ్చేసాను. ఇవాళ నా ఉగాది అయితే ఇలాగా అయిపోయిందన్నమాట. సో ఊరికే శారీ కట్టుకొని సో ఉగాది పచ్చడి ఏదో ఉగాది రోజు రెడీ అవ్వాలి కదా అని రెడీ అయ్యాను అంతే. అయితే నేనైతే ఉగాది పచ్చడి తినేస్తున్నా, నా ఫేవరెట్. ఓకే, అయితే మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, అంతే ఈ వీడియో. ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, అయితే బాయ్.